అందరికీ నమస్కారం. జంతు ప్రేమికులు, కుక్కల ప్రేమికులు, మృగాల ప్రేమికులు, మనుషు ప్రేమికులు అందరూ కూడా కొంచెం మనసు పెట్టి ఈ వీడియో చూడండి. 2 మినిట్స్లో కంప్లీట్ చేద్దాం. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మనుషులు ముఖ్యమా, కుక్కలు ముఖ్యమంటే నేను మనుషులే ముఖ్యమంటాను. అలానే కుక్కలను చంపను మేము అనం. కుక్కల్ని షెల్టర్ హోమ్స్ తరలించండి. ఒక రోడ్డు మీద ఉంచేటట్టయితే వాటికి స్టెరిలైజేషన్ చేసి వాటికి ఫుడ్ స్పాట్లు పెట్టేసి నీట్గా ఉంచండి అన్నారు. వాటి వల్ల ఏ మనిషి అయినా చనిపోతే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, భారీ జరిమానా వేస్తాం. వాటి వల్ల ఏ మనిషి అయినా గాయపడితే దానికి కూడా ప్రభుత్వంతో బాధ్యత అన్నారు. ఎక్కడైనా కుక్కలను చంపని చెప్పారు? లేరు. కానీ ఓ రేణుదేశాయ్, ఓ సదా వచ్చి ఏడుపులు పెడబొబ్బులు. ఈ రేణుదేశాయ్ అయితే మొన్న ఏకంగా మగతనం లేదా, మీరు మగాళ్ళు కాదా, మీరు ప్రశ్నించరా, అడగరా, ఏంటి 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 అని శివప్రసాద్ వీస్ ఛానల్లో పెట్టిన వీడియో అసలు నాకైతే ఆ కుక్కని పెంచోడు ఎవడైతే ఉన్నాడో వాడిని నిజంగా చెప్తున్నా అక్కడే గొల్ల కొట్టుడు కొడదనిపించింది నాకైతే. వాడు ఎంత ఎదవ కాకపోతే ఆ పెంపుడు కుక్కని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదు. అది అతని చేతిని విడిపించుకొని వచ్చింది, అవతలున్న వ్యక్తిని కరిచిందండి. ఓ మై గాడ్, అసలు ప్రాణాలు పోతాయి కొంతమంది అయితే. దారుణ కరిచింది. ఈలోపు వేరే వాళ్ళు అడ్డు వెళ్తే వాళ్ళని కరిచింది. 50 కుట్లు. అమ్మ రేణుదేశాయ్ గారు, మగవాళ్ళు మగతనం గురించి మొన్న అన్నారు. నేను అంటున్నా, ఆడవాళ్ళు ఆడతనం అనను, అమ్మతనం అంట. నేను మనిషినమ్మ, నోటికి ఎదుస్తే మాట్లాడినమ్మ. ఆడవారంటే అమ్మతనం గురించి మాట్లాడతా. అమ్మ వచ్చేసి ఎదుట ఉన్నటువంటి వారిని తన బిడ్డలాగా చూసిద్దిగా, అందరూ మంచి కోరుకునేదిగా. మీరు చెప్పండి, ఇప్పుడు పెంపుడు జంతువులు పెంచే వాళ్ళు కూడా వాటిని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోతారు. అవి వచ్చి మనుషులు పీక్ చేస్తున్నాయి, ప్రాణాలే పోయేటట్టు తయారైపోతుంటే ఏం చేయాలమ్మా? అట్లాంటిది వీధి కుక్కలు వాడిని ఊడు పట్టించుకోడు. అవి పీకుడు పీకకుండా పీకుతున్నాయి, పిల్లల్ని చంపుతున్నాయి, పెద్దోళ్ళు పీకుతున్నాయి. ఆసుపత్రికి వెళ్ళే వాళ్ళని, మెడికల్ షాప్కి వెళ్ళే వాళ్ళని, స్కూల్కి వెళ్ళే వాళ్ళని, కాలేజీకి వెళ్ళే వాళ్ళని చెప్పుకుంటూ ఎంతమందిని వేధిస్తున్నాయి, ఎంతమందిని హింసిస్తున్నాయి. అటువంటి కంట్రోల్ చేయమని కదా కోరుకున్నారు. అలా కంట్రోల్ చేస్తున్నటువంటి వారికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారమ్మా, ఏం చేస్తారమ్మా? మీరు మొన్న వచ్చేసి ఆద్య యానిమల్ వెల్ఫేర్ ఫౌండేషన్ పెట్టాను, దాన్ని ఫోన్ చేయండి, ఫోన్ నెంబర్ ఇచ్చావమ్మా. ఏమ్మా సదా, అసలు లోకం అంతా మునిగిపోతుంది అన్నట్టుగా కుక్కలకి ఏదేదో జరిగిపోతుంది, మనుషులేనా అన్నట్టుగా ఏదేదో మాట్లాడమ్మా. ఏమ్మా ఏ రోజన్నా కానీ రాత్రిపూట లేదా డే టైమే కుక్కల ప్రాంతంలో నావలు నడిచావమ్మా? మీరు నడవరు. ఒక రష్మి, ఒక సాదా, ఒక రేణుదేశ, ఒక అమల, ఇక ఎవరెవరైతే ఉన్నారో సోకాల్ డాగ్ లవర్స్, యానిమల్ లవర్స్, నేను ఎవరైనా తక్కువ చేయట్లా. ఒక్కసారి గ్రౌండ్ లెవెల్లో కుక్కల బారిన పడి జీవితాంతం బాధపడుతున్నటువంటి వాళ్ళు, కుక్కల బారిన పడి బిడ్డలను కోల్పోయిన వాళ్ళు, కుక్కల బారిన పడి నెలల తరబడి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, కుక్కల బారిన పడి చనిపోయినటువంటి ఫ్యామిలీస్ వాళ్ళు, ఒక్కసారి వాళ్ళకి వెళ్ళి కలవండి, వారి బాధలు ఏంటో వినండి. ఆ రోజు మీరు చెప్పండి, కోర్టులు కుక్కలను చంపమని చెప్పాయా, కంట్రోల్ చేయమని చెప్పాయా? కంట్రోల్ చేయమని చెప్పినందుకు కూడా మీరు ఘోరంగా మాట్లాడుతున్నారే. మొన్నటి నేను మీకు సపోర్ట్ చేస్తాను కదా. కుక్కలు చంపడం పాపంరా, వందల సంఖ్యలో కుక్కలు చంపుతారంటారా, దుర్మార్గులారా, మూర్ఖులారని. ఈరోజు అదే అంట, కుక్కలు చంపడం పాపమే, నో డౌట్. కానీ కుక్కల మీద ప్రేమతో మనుషుల్ని ద్వేషిస్తూ మనుషులను కుక్కలు కరుస్తూ ఉండేలా అన్నా కానీ, మనుషులను కుక్కలు కరుస్తూ ఉన్నా కానీ చూస్తూ ఉన్నారు చూసారా, వాళ్ళు మరీ పాపాత్ములు. సో ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక రేణుదేశాయ్, ఒక సాదా, ఒక అమల, ఈ సోకాల్డ్ కుక్కల ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, ఏ రోజైనా కుక్కల వల్ల గాయపడి ఒక ఫ్యామిలీని మీరు పరామర్శించారా? కుక్కల వల్ల చనిపోయిన కుటుంబం దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ బాధ ఏంటో చూసారా? కుక్కల వల్ల ఇప్పటికి నరకం అనిపిస్తున్నటువంటి ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి. ఆడికి వెళ్ళి మీరు రక్షణ చర్యలు, జాగ్రత్తలు చేశారా? మాట్లాడుతున్నా, ఆడతనం అని అనను, ఆడవాళ్ళు మీరు అమ్మతనం ఉందా లేదా మీకు చెక్ చేసుకోండి. ఈ ప్రశ్న సూటిగా నేను రేణుదేశాయ్ అడుగుతున్నా. పిచ్చుకొక్క కరుస్తున్న దాన్ని చంపాలి ఎవడైనా చూస్తాడు తప్ప దాన్ని జాగ్రత్త పట్టుకొని ఫోన్ చేసి ఎవరికైనా ఇద్దామని ఎవడు ఆలోచించడు. ఇది భారతదేశమే కాదు, ప్రపంచంలో ఎవరు అట్లా ఆలోచించరు. కోరిక కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. 2 నిమిషాలు కాస్త నాకు 4 నిమిషాలు వచ్చింది, ఎందుకంటే లోపల అంత కోపం వస్తుంది. కానీ కుక్కలు చంపని అనను, బట్ మనుషులు చంపకూడదు. కుక్కలు మళ్ళా చంపుతున్నప్పుడు కుక్కలు ఆటోమేటిక్ బతకనివ్వరు. ఈరోజు జరుగుతుంది అదే. సో దానికి పరిష్కారం ఎక్కడుంది కింద కామెంట్లో తెలియచండి. బట్ పెంపుడు కుక్కలకు సంబంధించి కూడా జాగ్రత్త తీసుకుని ఎన్నో ఎదవలు ఉన్నారే, వారిని తీసుకొని జైల్లో వేయాలి. బెంగళూరు అలా వదిలేసినట్టు ఎవడైతే వాడి మీద ఆల్రెడీ కేసు పెట్టారు, లోపలేశారు.